हरिः ओं श्री गुरुभ्यो नमः। ओं कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। दिव्यात्मस्वरूपुलारा श्री स्वाराध्य भगवद्गीता सप्तमाध्यायं विज्ञान योगं। अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे परां जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत्। भगवद्गीत 7వ అధ్యాయం 5వ శ్లోకం। అపర ఇయం ఇతః తు అన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయా ఇదం ధార్యతే జగత్। మహాబాహో అర్జున, ఇయం అపర, ఈ ప్రకృతి నీచమైనది. ఇతః తు అన్యాం, దీని కంటెను ఇతరమైన, జీవభూతాం పర, జీవస్వరూపమైన ఉత్కృష్టమైన, యయా ఇదం జగత్, దేని చేత ఈ జగత్తు, ధార్యతే ధరింపబడుచున్నదో, మే ప్రకృతిం విద్ధి, నా యొక్క పరాప్రకృతిని తెలిసికొనుము. అర్జున, ఈ ప్రకృతి నీచమైనది. దీని కంటెను ఇతరమైన, జీవస్వరూపమైన ఉత్కృష్టమైన, దేని చేత ఈ జగత్తు ధరింపబడుచున్నదో, నా యొక్క పరాప్రకృతిని తెలిసికొనుము అని పరమాత్మ అర్జునునికి తెలియజేస్తున్నాడు. అర్జున, పూర్వోక్త ప్రకారంగా అనగా ఈ 7వ అధ్యాయంలో 4వ శ్లోకాన్ని పట్టి చూస్తే, పంచభూతములు, మనస్సు, బుద్ధి, అహంకారములు వెరసి 8 విధములుగా ఉన్నటువంటి ప్రకృతి అధమము. దీనికంటే ఉత్తమమైనటువంటి, శ్రేష్టమైనటువంటి ఏ పరాప్రకృతి అయితే ఉందో, దేని చేత ఈ జగత్తు ధరింపబడుతుందో, అట్టి నా యొక్క పరాప్రకృతిని తెలిసికొనుము అని చెబుతున్నాడు. అపరాప్రకృతి, పరాప్రకృతి. అపర అంటే నీచమైన, పర అంటే శ్రేష్టమైన. జ్ఞానేంద్రియ మనోబుద్ధి అహంకారములే స్వరూపముగా గల ప్రకృతి నీచమైనది అనగా అపరాప్రకృతి. జ్ఞానేంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారము గల ప్రకృతి నీచమైనది అనగా అపరాప్రకృతి. దీనికంటే ఇతరమైన శ్రేష్టమైనట్టి పరాప్రకృతి మరి ఒకటి గలదు. దీనికంటే శ్రేష్టమైనది ఇంకా ఉత్తమమైనది పరాప్రకృతి మరొకటి గలదు. ఆ పరాప్రకృతి ఈ జగత్తును ధరించుచున్నది. అందువల్ల ఈ కనిపించే జగత్తు కార్యమైతే, ఈ జగత్తుకు ఆధారమైనది కారణమంటారు. కార్యరూపంలో ఉన్నటువంటి జగత్తు అపరాప్రకృతి, దీనికి కారణమైనది పరాప్రకృతి. అందువల్ల ఈ పర అపర అనే ప్రకృతులు మహాత్ములు బాగా యోచించి అర్థమయ్యే విధంగా కారణ శరీరమునందు అపరాప్రకృతి, మహాకారణమునందు పరాప్రకృతిగా తెలియజేస్తారు. కారణ శరీరము అనేది అవిద్య, అజ్ఞానము, తెలియనితనము. మహాకారణము తురీయ స్థిత శుద్ధ సాత్విక ప్రకృతి. అందువల్ల శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి రూప ప్రకృతి పరాప్రకృతి అన్నారు. దానికి ఇతరమైనది అపరా ప్రకృతి అన్నారు.
అందువల్ల జీవుడు తనలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియ విషయ సముదాయాన్ని, మనస్సును, బుద్ధిని, అహంకారాన్ని అతిక్రమించి ఆ తురీయమునందు ఉండగలిగితే తాను పరాప్రకృతిని ఆశ్రయించిన వాడవుతాడు. లేదా ఈ అపరాప్రకృతి నందే ఉండిపోతాడు. అందువల్ల అపరాప్రకృతి అంటే దేహేంద్రియాలతో కూడినటువంటి విషయ సముదాయం అంతా అపరాప్రకృతి అన్నారు. ఈ దేహేంద్రియాలకు అతిక్రమించి ఉన్నటువంటి ఏ చేతన స్వరూపమైతే ఉందో దాన్నే పరాప్రకృతి అన్నారు. ఇటు వెష్టిలో విచారించినా అటు సమిష్టిగా విచారించినా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎట్లా అంటే ప్రకృతి అన్ని కాలాలలో ఆయా విధంగా ప్రకాశిస్తుందంటే దానికదే ప్రకాశించే అవకాశం లేదు. దానికి పరమాత్మ స్వరూపము ఆధారంగా ఉంటేనే ఆ కనిపించే ప్రకృతి ఆ విధంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అట్లాగే మనలో ఈ దేహేంద్రియాదులన్నీ ప్రకాశిస్తున్నాయంటే ఇందులో కూడా ఆ ప్రత్యేగాత్మ స్వరూపము అనబడే చేతనత్వం ఉన్నది గనుక దాన్నే పరాప్రకృతి అంటారు. అందువల్ల ఈ పరాప్రకృతి అపరాప్రకృతి అనే విషయాన్ని బాగా యోచించితే కారణమునందు అపరాప్రకృతిని, మహాకారణమునందు పరాప్రకృతిని చెప్పారు. కారణ శరీరానికి స్థానము అగ్నిస్థానము, నేత్రేంద్రియము. మహాకారణానికి స్థానము పృథివీ స్థానము, ఘ్రాణేంద్రియము. ఈ పృథివీ స్థానమునందు ఉన్నటువంటి హంసస్వరూపమే పరాప్రకృతి. ఈ పరాప్రకృతి చేతనత్వం కలిగి ఉంది గనుక దేహేంద్రియాదులన్నిటినీ ప్రకాశింపజేస్తుంది. అట్లాగే సమిష్టిగతంగా ఉన్నటువంటి ఆ ప్రకృతిని ప్రకాశింపజేసేది పరమాత్మ స్వరూపం. అందువల్ల అర్జున, జ్ఞానేంద్రియ మనోబుద్ధి అహంకారములే స్వరూపముగా గల ప్రకృతి నీచమైనది, ఇదే అపరాప్రకృతి. దీనికంటే ఇతరమైన శ్రేష్టమైనట్టి పరాప్రకృతి మరి ఒకటి గలదు. ఆ పరాప్రకృతి ఈ జగత్తును ధరించుచున్నది. ఆ పరాప్రకృతియే ఈ జగత్తును ధరిస్తూ ఉంది. జగత్తంటే ఆ సమిష్టిగతంగా చెప్పిన దానికి వర్తిస్తుంది, వెష్టిలో చెప్పినటువంటి దీనికి వర్తిస్తుంది. జ అంటే పుట్టుట, గత్ అంటే చచ్చుట. పుట్టి నశించున్నది జగత్తు అన్నారు. జగత్. జ అంటే పుట్టునది, గత్ అంటే చచ్చునది. పుట్టి నశించున్నదే జగత్తు. అందువల్ల వ్యష్టిగతంగా ఉన్నటువంటి ఈ స్థూల శరీరము జగత్తే, సమిష్టిగతంగా తెలియబడుతున్న ఆ ప్రపంచము జగత్తే. ఆ ప్రపంచానికి ఆధారమైనది పరమాత్మ స్వరూపమైతే ఈ స్థూల ప్రపంచానికి ఆధారమైనది ప్రత్యేగాత్మ స్వరూపం. అందువల్ల మనలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్వరూపమే హంసస్వరూపమై, ఆత్మస్వరూపమై, పరాప్రకృతిగా ఈ జగత్తుకు ఆధారమై ఉన్నది, ఈ జగత్తును ధరిస్తూ ఉన్నది. అందువల్లే చేతనత్వంతో కూడినటువంటి దాన్ని పరాప్రకృతి అన్నారు. అచేతనత్వంగా ఇతర సహాయాన్ని పొందేదాన్ని అపరాప్రకృతి అన్నారు. అపరాప్రకృతి ప్రకాశించాలంటే పరాప్రకృతి ఉంటేనే ప్రకాశిస్తుంది. అందువల్ల ఇవన్నీ మనకు భగవద్గీతలో అతి సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాన్ని తెలియజేస్తున్నారు. పరకాలాత్ పరో యజ్ఞాత్ పరాత్ పరతరశ్చయః అనాదిరాదిర్ విశ్వస్య తస్మై విశ్వాత్మనే నమః అంటూ భీష్మస్తవంలో చెప్పబడింది. పరకాలాత్ పరో యజ్ఞాత్ పరాత్ పరతరశ్చయః అనాదిరాది
అనాదిరాధి విశ్వస్య తస్మై విశ్వాత్మనే నమః. కాలము కంటెను యజ్ఞము కంటెను పరమైన వాడును, పరము కంటెను మహాపరమైన వాడును, ప్రపంచమునకంతటికిని ఆది అయిన వాడును, తనకు ఆది లేని వాడును, అట్టి విశ్వాత్ముడైన వానికి నమస్కారము అని భీష్మస్తవంలో చెప్పబడింది. అనగా కాలము కంటే యజ్ఞము కంటే వేరైనవాడు. కాలము అనేది త్రికాలములు అని చెప్పబడతాయి, భూత భవిష్యత్తు వర్తమాన కాలములని. ఆ త్రివిధ కాలముల కంటే ఇంకా ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరమాత్మ యొక్క ఈ జగత్తును కొనసాగించే యజ్ఞము కంటేను అట్టి మహాపరమైన వాడు, ప్రపంచమునకంతటికి ఆది అయిన వాడు, తనకు ఆది లేనివాడు, అట్టి విశ్వాత్ముడైన వానికి నమస్కారం. అన్నిటికీ ఆది ఆధారము ఆయనే. ఆయనకు ఆది, ఆయనకు ఆధారం మరొకటి లేదు. ఆయన కంటే ముందు మరొకటి లేదు, ఆయనకంటూ మరొకటి ఆధారం లేదు. అందువల్ల అట్టి పరమాత్మ స్వరూపానికి నమస్కారం అని తెలియజేస్తున్నారు. అందుకే అన్యాం మత్ ప్రకృతిం వృద్ధ మునయ సంగి రంతి చ తథా త్రివిష్టపం వ్యాప్తం జీవత్వం గతయానయ అని గణేశ గీతలో తెలుపబడింది. అన్యాం మత్ ప్రకృతిం వృద్ధ మునయ సంగిరంతి చ తథా త్రివిష్టపం వ్యాప్తం జీవత్వం గతయానయ. జ్ఞానవృద్ధులైన మునులు నాకంటే ఇతరమైన దానిని ప్రకృతిగా వచిస్తున్నారు. ఆ ప్రకృతిచే జీవత్వము నొందిన ముల్లోకములను వ్యాప్తి పొందబడుచున్నవి అని చెబుతున్నాడు. అందులో కూడా అదే విషయాన్ని గణేశ గీతలో తెలుపబడింది. జ్ఞానవృద్ధులైన మునులు అంటే జ్ఞానములో పండిపోయిన మహాత్ములు నాకంటే ఇతరమైన దానిని ప్రకృతిగా వచించుచున్నారు. పరమాత్మ కంటే ఇతరమైన దాన్ని ప్రకృతిగా చెప్పేదంతా అపరా ప్రకృతి అంటారు. అందువల్ల ఆ ప్రకృతి చేత జీవత్వము నొందిన ముల్లోకములను వ్యాప్తి పొందబడి ఉన్నవి. ఈ అపరా ప్రకృతి గురించి శాస్త్రాలు తెలియజేస్తాయో అట్టి అపరా ప్రకృతి కేవలం అవిద్యాన్విత జీవత్వాన్ని పొందింపజేసి స్వర్గమత్య పాతాళ లోకాలు అనబడే ముల్లోకాలను వ్యాప్తి చేస్తుంది అని చెప్పాడు. అంటే జీవుడు కేవలం ఈ స్థూల సూక్ష్మ కారణాల్లోనే పరిభ్రమిస్తూ జీవత్వంతో కూడిన అవిద్యతో మనగలుగుతున్నాడు. దాన్నే ప్రకృతిగా చెప్పబడింది అని అంటున్నాడు. అందువల్ల ప్రకృతి అనే పదములోనే ప్రకృతి త్రిగుణములు తెలియబడుతున్నాయి. ప్ర అనగా సత్వగుణము, కృ అనగా రజోగుణము, తి అనగా తమోగుణము. సత్వగుణము తెలుపు, రజోగుణము ఎరుపు, తమోగుణము నలుపు. ఈ త్రిగుణాత్మిక సంబంధమే ప్రకృతి అన్నాడు. దీనికి ఇతరమైనటువంటి శ్రేష్టమైనటువంటి ప్రకృతి శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి. అందువల్ల తమోగుణాన్విత అంత గోళకములుగా చెప్పబడ్డాయి. రజోగుణము ఇంద్రియములు ప్రాణవాయువులుగా చెప్పబడ్డాయి. సత్వగుణము ఇంద్రియాది దేవతలుగా చెప్పబడ్డాయి. ఇందులో మనం బాగా విచారించితే స్థూల దేహము అనేది తమోగుణ సంబంధము, సూక్ష్మదేహం అనేది రజోగుణ సంబంధము. స్థూల దేహము గోళకములతో కూడుకొని ఉంటుంది. సూక్ష్మదేహము ఇంద్రియములతో, గుణములతో, వాసనలతో కూడుకొని ఉంటుంది. అట్లాగే ఆ సూక్ష్మదేహంలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నిటికీ ఆధారమైనవి ఇంద్రియాది దేవతలు అంటారు. అటు ఇంద్రియాది దేవతలను సత్వగుణముతో పోలుస్తారు. గోళకములు తమోగుణమైతే
ఇంద్రియములు రజోగుణమైతే ఇంద్రియాది దేవతలు సత్వగుణం అన్నారు. ఇంకా శుద్ధ సత్వగుణము అంటే ఈ తురీయమునందున్నటువంటి హంసస్వరూపమే శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి. అందువల్ల స్థూల సూక్ష్మ కారణములు త్రిగుణములతో కూడిన ప్రకృతి, ఈ స్థూల సూక్ష్మ కారణములకు ఆధారమైనటువంటి హంసస్వరూపమే పరాప్రకృతి, శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి. అందువల్ల పరమాత్మను పొందింపజేసేది శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి పరాప్రకృతి. కేవలం ప్రపంచ జ్ఞానాన్ని మాత్రమే తెలియజేసేది మలిన సాత్విక విషయాకార వృత్తి. త్రిగుణములు, త్రి అవస్థలు, త్రిదేహాలతో కూడినటువంటి విధాయకమే అపరాప్రకృతి. ఇట్టి అపరాప్రకృతి కంటే పరాప్రకృతి చాలా శ్రేష్టమైనది గనుక అట్టి శ్రేష్టత్వంతో కూడినటువంటి పరాప్రకృతి ఈ జగత్తును ధరిస్తూ ఉన్నది అర్జున అని తెలియజేస్తున్నాడు. అందువల్ల ఈ త్రిగుణములతో, త్రి అవస్థలతో, త్రిదేహాలతో కూడినటువంటి దాన్ని అపరాప్రకృతి అన్నారు. వీటికి మూలమైన ఆత్మస్వరూపాన్నే, హంసస్వరూపాన్నే పరాప్రకృతి అని చెప్పారు. అందువల్ల పరాప్రకృతిని ఆశ్రయించిన వారు పరమాత్మను పొందుతారు. అపరాప్రకృతిని ఆశ్రయించిన వారు అవిద్యను, అజ్ఞానాన్నే పొందుతారు గనక ఆ విషయాన్ని తెలియజేస్తూ అర్జున, జ్ఞానేంద్రియ మనోబుద్ధి అహంకారములే స్వరూపము గల ప్రకృతి నీచమైనది, ఇదే అపరాప్రకృతి. దీనికంటే ఇతరమైన శ్రేష్టమైనట్టి పరాప్రకృతి మరి ఒకటి గలదు. ఆ పరాప్రకృతి జగత్తును ధరిస్తూ ఉన్నది అని తెలియజేస్తున్నాడు. అందువల్ల కారణమునందు అపరాప్రకృతి, మహాకారణమునందు పరాప్రకృతిని తెలియగలిగితే మానవుడు మహనీయుడై మనగలుగుతాడు. అట్టి స్థితి సద్గురునాథుడు సర్వేశ్వరుడు మీ అందరికీ కలిగించాలని కోరుతూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్.